ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం ఒక మంచి యాక్షన్ కామెడీ థ్రిల్లర్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ మూవీ వచ్చేసి లీ మిన్ హోస్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ మూవీ కింద చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ పేరు బౌంటీ హంటర్స్. అండ్ ఈ మూవీని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ మూవీని స్టార్ట్ చేసేద్దాం. మూవీ స్టార్టింగ్ లోనే ఒక లేడీ ఏం చేస్తుంది అంటే బైక్ మీద వచ్చి ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్తుంది. ఇంకా ఆ రెస్టారెంట్ లో ఏం చేస్తుంది అంటే ఒక కేక్ ని ఆర్డర్ చేసి ఎవరికో ఫోన్ చేసి మళ్ళీ అదే బైక్ ఎక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఆ కేక్ లో మనకి ఒక లిక్విడ్ లాంటిది చూపిస్తారు. సో ఆ అమ్మాయి వెళ్ళిపోయిన వెంటనే ఆ కేక్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా రెస్టారెంట్ అంతా కూడా బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు కట్ చేస్తే మనకి టైటిల్ అనేది పడుతుంది బౌంటీ హంటర్స్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ మనకి ఒక కాన్సర్ట్ ని చూపిస్తారనమాట. ఒక పెద్ద సింగర్ తనకి ఏదో ఛాంపియన్షిప్ లో విన్ అయ్యాడు అని చెప్పేసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే చాలా మంది రిపోర్టర్స్ కూడా అక్కడే ఉంటారనమాట. ఇంక ఇదే టైంలో మన హీరో లీసాన్ ఏం చేస్తుంటాడు అంటే ఆ స్టేజ్ వెనకాలకి వెళ్ళి పడుకుని పోయి ఉంటాడు. లీసాన్ అలాగే వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా బాడీ గార్డ్స్ అనమాట. సో ఇక్కడ ఛాంపియన్షిప్ విన్ అయిన అబ్బాయి ఉన్నాడు కదా, సో తనకి బాడీ గార్డ్ కింద లీసాన్ అలాగే వాళ్ళ అన్నయ్య కూడా వచ్చారు. ఇంకా ఇదే టైంలో రిపోర్టర్స్ అందరూ కూడా ఈ ఛాంపియన్షిప్ విన్నర్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము అని చెప్పి అడుగుతూ ఉంటారు. అప్పుడే ఆ ఛాంపియన్షిప్ విన్నర్ అంటాడు, సరే నువ్వు అడుగు అని చెప్పి ఒక అమ్మాయిని అడుగుతాడు అనమాట. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, మీరు విన్ అయినందుకు ఇంతలాగా సెలబ్రేట్ చేసుకుని ఇంకా ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా అంటే బాధ కలిగించేలాగా మాట్లాడుతున్నారు కదా, సో మీరు ఇలా చేయటం కరెక్టే అంటారా అని చెప్పి అడుగుతుంది. ఇంకా వెంటనే ఆ విన్నర్ కి చాలా కోపం వచ్చేసి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే అలా అంటావు అని చెప్పి అమ్మాయి మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదే టైంలో లీసాన్ వాళ్ళ అన్నయ్య ఏమో, లీసాన్ రా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకా లీసాన్ ఏమో పడుకుని ఉంటాడు కదా, సో తను లెగుస్తాడు. లెగిసిన వెంటనే ఇంకా ఈ అబ్బాయి వచ్చేసి ఆ అమ్మాయి కాలర్ ని పట్టుకోవడం చూస్తాడు. చూసి ఇంకా వెంటనే ఏం చేస్తాడు అంటే ఈ మెడాలియన్ విన్నర్ ని కొట్టేస్తాడనమాట. కొట్టేసి ఇంకా అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, నా పేరు లీసాన్, నేనే మీ బాడీ గార్డ్ ని అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ అన్నయ్య వచ్చి తన తల మీద కొట్టి, నీకేమన్నా పిచ్చా, మనం కాపాడాల్సింది ఈ అమ్మాయిని కాదు మెడాలియన్ విన్నర్ ని అని చెప్పేసి ఆ అబ్బాయిని చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇంకప్పుడు లీసాన్ ఏమో ఏంటి తిన్ని కాదా అని చెప్పేసి సారీ సారీ అని చెప్పి అందరితో అంటూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఇంకా కార్ లో వెళ్తూ ఉంటారనమాట. అప్పుడే లీసాన్ వాళ్ళ అన్నయ్య అంటాడు, చూడు మళ్ళీ వీచాట్ సెర్చ్ లో నువ్వు మళ్ళీ వచ్చేసావు, అందరూ కూడా నీ గురించే మాట్లాడుకుంటున్నారు, ఇలా చేస్తే ఎలా నువ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా లీసాన్ ఏమో ఏం కాదులే బ్రదర్ అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇంక ఇదే టైంలో లీసాన్ వాళ్ళ బ్రదర్ కి ఒకరు ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి మాకు బాడీ గార్డ్ కావాలి అని చెప్పి అంటూ ఉంటారు, మేము మీకు చాలా మనీ ఇస్తామని కూడా చెప్తారు. ఇంకా వెంటనే వాళ్ళ అన్నయ్య ఏమో, ఓ అవునా అయితే మేము తొందరగా వచ్చేస్తాం అక్కడికి అని చెప్పేసి స్పీడ్ గా పోనిస్తాడు. కానీ వాళ్ళ కార్ ఏమో అస్సలు బాగోదన్నమాట. ఇంకా వాళ్ళ కార్ ఆగిపోతుంది. ఇంకా కట్ చేస్తే వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే ఏరోప్లేన్ లో ఇన్షియాన్ కి వెళ్తారనమాట. ఇంకా అక్కడ వాళ్ళిద్దరు కూడా ఒక పెద్ద హోటల్ కి వెళ్ళబోతున్నారు అని చెప్పి తెలుసుకుని ఇంకా వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా మన లైఫ్ సెటిల్ అయిపోయింది అని చెప్పేసి. ఇంకా అదే టైంలో వాళ్ళు రెస్టారెంట్ కి వెళ్తారు. ఇంకా ఆ రెస్టారెంట్ లో ఉన్న అబ్బాయి ఏం చెప్తాడు అంటే, మీరు శామ్ అనే అబ్బాయికి బాడీ గార్డ్ కింద ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరు కూడా సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అదే టైం లీసాన్ అడుగుతాడు, శామ్ ఈ రోజు నీ బర్త్డేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. శామ్ అంటాడు, లేదే ఈ రోజు నా బర్త్డే కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా శామ్ కి అప్పుడే ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే, నేను ఈ టెర్రరిస్ట్ అటాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడే ఈ శామ్ అంటాడు, అవును నా రూమ్ లో టేబుల్ మీద కేక్ అలాగే గ్రీటింగ్ కార్డ్ ఉందని నీకెలా తెలుసు అని చెప్పేసి వెంటనే ఇంకా లీసాన్ని అలాగే వాళ్ళ అన్నయ్యని చూస్తాడనమాట. చూసి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి, ఆ కేక్ తినొద్దు దానిలో బాంబు ఉంది అని చెప్పేసి, మనం ఇప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడు లీసాన్ ఏమో, అసలు ఏంటిది నువ్వు ఏదో ఒక మంచి అంటే మంచి కేసు అని చెప్పావు, కానీ ఇదేంటి ఇక్కడ టెర్రరిస్టులు బాంబులు అంటున్నారు ఏంటి అని చెప్పేసి లీసాన్ ఏమో వాళ్ళ అన్నయ్యని అంటూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య ఏమో నాకు తెలీదు అని చెప్పి అంటారనమాట. ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా కార్ లో ఎక్కుతారు. ఇంకా అదే టైంలో ఇంకా అందరూ కూడా అంటే బ్లాక్అవుట్ అయిపోతుంది అనమాట, కరెంట్ అనేది పోతుంది. ఇంకా అప్పుడే ఆ కార్ ఓనర్ ఏమో ఇంకా అంటే ఓపెన్ స్టార్ట్ చేద్దాము కార్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో లీసాన్ ఏం చేస్తాడు అంటే కీస్ తీసేసుకుని, సో ఇప్పుడు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా లీసాన్ వాళ్ళ అన్నయ్య ఏమో లైట్స్ ఆన్ చేస్తాడు. ఇంకా లీసాన్ అంటాడు, వద్దు ఏదో జరగబోతుంది ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. వీళ్ళిద్దరు ఇలా వెయిట్ చేస్తూ ఉంటే ఎవరో ముందు కార్ లోంచి లైట్ వేస్తారనమాట. వీళ్ళ మీద లైట్ వేసి ఒక డివైస్ లాంటిది వీళ్ళ కార్ మీదకి విసురుతారు. ఇంకా ఆ డివైస్ అనేది ఓపెన్ అయ్యి దానిలోంచి ఏదో పొగొస్తుంది అనమాట. ఇంకా ఆ పొగ వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి ఏమి ఊపిరి ఆడకుండా ఉంటుంది. ఇంకా వెంటనే బయటకు వచ్చేస్తారు. ఇంక ఇదే టైంలో ఆ కార్ లో ఉన్న శామ్ ని ఆ మనుషులందరూ కూడా ఎత్తుకుని తీసుకెళ్లిపోతూ ఉంటారు అనమాట. అంటే కిడ్నాప్ చేసేస్తూ ఉంటారు. ఇంకా లీసాను వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా తనని కాపాడదాం అనుకుంటారు, కానీ కాపాడలేకపోతారు అనమాట. ఇంకా వెంటనే ఆ కార్ ని చేస్ చేసుకుంటూ వీళ్ళు కూడా కార్ తో బయలుదేరుతూ ఉంటారు.
ఇదే టైంలో వాళ్ళు బయటకొచ్చేసిన హోటల్‌లోంచి బాంబ్ అనేది బ్లాస్ట్ అయిపోతుందనమాట. ఇంకా బాంబ్ బ్లాస్ట్ అయిపోయేటప్పటికి వాళ్ళిద్దరూ కూడా చూస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఆ కార్ ఎక్కడుంది అని చెప్పేసి ఇంకా కార్ వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇంక ఇదే టైంలో ఇద్దరు అమ్మాయిలు వేరే కార్‌లో కూడా ఫాలో అవుతూ ఉంటారనమాట అదే కార్‌ని. అంటే శామ్‌ని కిడ్నాప్ చేశారు కదా! సో, ఆ కార్‌నే ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఆ కార్‌ని ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఇంకా లీసాన్ అలాగే వాళ్ళ అన్నయ్య ఉన్న కారేమో పక్క నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళేమో చాలా డిఫికల్టీస్‌ని ఫేస్ చేస్తారనమాట. అప్పుడే వాళ్ళ అన్నయ్యకి ఏమవుతుంది అంటే కళ్ళు తిరిగిపోతుందనమాట. ఇంక వెంటనే లీసాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ అన్నయ్యని పక్క సీట్‌లో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఇక్కడ ఇద్దరు అమ్మాయిలున్నారు కదా! సో, వాళ్ళేం చేస్తారు అంటే ఆ కార్ మీదకి దూకుదాము అని చెప్పేసి ఫస్ట్ ఆ కార్ మీదకి ఒక బాల్ లాంటిది ఏస్తాడు. ఆ బాల్ ఏమవుతుంది అంటే అక్కడ పెద్ద హోల్ పెట్టేస్తుందనమాట కార్‌కి. ఇంకా ఆ హోల్‌లోకి ఈ అమ్మాయి దిగి అందరిని కూడా కొట్టి ఇంకా కార్‌ని తను డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో లీసాన్ కూడా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా! సో, లీసాన్ వెళ్లి ఆ కార్‌ని ఆపుతాడనమాట. ఎలాగోలాగా ఆపుతాడు. ఇంకా తను దిగిపోతాడనమాట. ఇంకా దిగేటప్పటికి ఈ అమ్మాయేమో ఒక పెద్ద గన్ పట్టుకొని వస్తూ ఉంటుంది. ఇంకా లీసాన్ వాళ్ళ అన్నయ్యని ఆ గన్‌తో షూట్ చేసేస్తుందనమాట. అది షూట్ చేస్తే కరెంట్ షాక్ అనేది వస్తుంది. ఇంకా లీసాన్ ఏం చేస్తాడు అంటే ఎలాగైనా తనని అడ్డుకోవాలి అని చెప్పేసి తన చెయ్యి పట్టుకొని ఇంకా అలా ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో ఆ కార్ అనేది అంటే సామ్ ఉన్న కార్ అనేది వెళ్ళిపోతూ ఉంటుందనమాట. తనకు అర్థం కాదు. అదేంటి ఎవరు డ్రైవర్ లేకుండా ఎందుకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరూ పరిగెడుతూ ఉంటారు. అప్పుడే ఆ కార్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. లీసాన్ ఏమో వెనక్కి పడిపోతాడనమాట. ఇంకా తనకేమీ గుర్తుండదు. ఇంకా కట్ చేస్తే వాళ్ళకి మెలకువ రాంగానే చూస్తారు. సో, అప్పుడు కార్‌లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు కూడా ఇక్కడే ఉంటారు. అసలు వీళ్ళెవరు అంటే, ఈ కింద కూర్చుంది కదా! సో, ఆ అమ్మాయి పేరు క్యాట్. అండ్ నుంచున్న ఆ అమ్మాయి పేరు స్వాన్. సో, వీళ్ళిద్దరు అండ్ ఈ అబ్బాయి పేరేంటంటే బౌబౌ. వీళ్ళ ముగ్గురు కూడా బౌంటీ హంటర్స్ అన్నమాట. బౌంటీ హంటర్స్ అంటే క్రిమినల్స్‌ని పట్టుకుంటారు కదా! సో, వాళ్ళు. సో, వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే, ఒక కేస్ పని మీద ఆ రెస్టారెంట్‌కి వెళ్తారన్నమాట. అంటే ఎవరో బాంబ్ పెట్టబోతున్నారు ఆ రెస్టారెంట్‌లో అని చెప్పి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకని చెప్పి వీళ్ళు ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తారు. కానీ ఏమవుతుంది బాంబ్‌లో అంటే బాంబ్ బ్లాస్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పి వస్తుంది. ఇంకా ఏమొస్తుంది అంటే ఆ బాంబ్ ఉన్న రూమ్‌లోంచి సీసీ ఫుటేజ్‌లోంచి ఇద్దరు అబ్బాయిలు కొంచెం సస్పీషియస్‌గా నడుచుకుంటూ వెళ్లారు అని చెప్పేసి లీసాన్ని వాళ్ళ అన్నయ్యని కూడా చూపిస్తారనమాట. అంటే వీళ్ళు ఐదుగురు కూడా బాంబ్ బ్లాస్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఇంకా టీవీస్ అన్నిటిలోనూ వచ్చేస్తాయి. ఇంకా పోలీసులందరూ కూడా వీళ్ళ ఐదుగురిని వెతకడానికి వెళ్తూ ఉంటారనమాట. ఇంక అప్పుడు మనమందరం కూడా ఒకే ప్రాబ్లమ్‌లో ఉన్నాము. సో, అందుకని మనమందరం కలిసి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలి అని చెప్పేసి క్యాట్ కొంచెం పొగరుగానే చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పి ఒప్పుకుంటారనమాట. ఇంకా తర్వాత వీళ్ళందరూ కూడా షిప్‌లోకి వెళ్తారు. ఇంకా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంక అప్పుడు క్యాట్ ఏమో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తూ ఉంటుంది. ఇంక అప్పుడు వీళ్ళిద్దరేమో మా గురించి ఇన్ఫర్మేషన్ మీకెలా తెలుసు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంక అప్పుడు స్వాన్ అంటుంది, "నేను ఒక పెద్ద ఇంటర్నెట్‌లో అంటే హ్యాకర్ టైప్. సో, నాకన్నీ తెలిసిపోతాయి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు క్యాట్ అంటుంది, "మేము ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన టెర్రరిస్ట్‌ని చూసాము" అని చెప్పేసి, "ఇదిగో తన డ్రాయింగ్ ఇదే" అని చెప్పేసి వాళ్ళిద్దరికీ చూపిస్తుందనమాట. అప్పుడు లీసాన్ వాళ్ళ అన్నయ్య ఏమో ఆ డ్రాయింగ్ చూసి ఏమంటాడు అంటే, "తిను నేనెక్కడో చూసాను. అవును తిను డుముపా కదా!" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. "నాకందరూ తెలుసు చూసావా నా మెమరీ ఎంత బావుందో" అని చెప్పేసి, "లక్కీ మీకు" అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. ఇంక క్యాట్ అంటుంది, ఇంకా సరే అని చెప్పేసి, "ఇంకా మీకు ఏమన్నా గుర్తుందా? అంటే సామ్ ఏమన్నా మాట్లాడాడా మీతో?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు లీసాన్ ఏమో, "అవును వాళ్ళేదో టెర్రరిస్ట్ గ్రూప్స్ గురించి థాయిలాండ్‌లో కలుస్తానని చెప్పేసి అలా మాట్లాడాడు" అని చెప్పి అంటూ ఉంటాడనమాట. అప్పుడే లీసాన్ అంటాడు, "తనేం చెప్పలేదు మాకు. తను ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాము. సైఫన్‌ని కలవాలి అని చెప్పేసి ఏదో అంటున్నాడు. సైఫన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి లీసాన్ అంటాడనమాట. ఇంకా అలా అనేటప్పటికి వాళ్ళ అన్నయ్య ఏమో, "ఏ నువ్వెందుకు చెప్పేసావు? మనకు తెలిసిందంతా అలా చెప్పకూడదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ లీసాన్ ఏమో మొత్తం చెప్పేస్తాడు. తర్వాత క్యాట్ అంటుంది, "అయితే సరే ఇప్పుడు మనం బ్యాంకాక్‌కి వెళ్ళాలి. మనం అందరం కలిసి" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అప్పుడు వీళ్ళంటారు, "బ్యాంకాకా? ఎలా వెళ్తాం మనం? మన గురించి పోలీసులందరూ కూడా వెతుకుతూ ఉన్నారు కదా!" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు తనేమంటుంది అంటే, "ఏం పర్వాలేదు బౌబౌ చూసుకుంటాడు" అని చెప్పేసి వీళ్ళతో అంటుంది. ఇంక వీళ్ళందరూ కూడా డ్రింక్ చేస్తారనమాట. ఇంకా డ్రింక్ చేసిన తర్వాత "బౌబౌ నువ్వు ఎలా అరేంజ్ చేస్తావు ఇదంతా" అని చెప్పేసి లీసాన్ వాళ్ళ బ్రదర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే వీళ్ళందరూ కూడా ఒక ఏరోప్లేన్‌లో వెళ్తూ ఉంటారనమాట. అది స్పెషల్ ఏరోప్లేన్. వీళ్ళకి మాత్రమే ఉంటుంది. సో, ఆ ఏరోప్లేన్ అయితే వరల్డ్ క్లాస్‌గా ఉంటుందనమాట. అందరూ కూడా మనం ఎలా దిగుతామో ఎయిర్‌పోర్ట్‌లో చాలా సెక్యూరిటీ ఉంటుంది కదా! అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ ఇదే టైంలో క్యాట్ ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ అనేది వేసుకొస్తుందనమాట. వచ్చేసి మనం ఇక్కడే దిగిపోతున్నాము అని చెప్పి అంటుందనమాట. ఇంక కట్ చేస్తే వీళ్ళందరికీ కూడా పారాషూట్స్ ఇచ్చేసి ఇంకా గ్లైడింగ్ లాగా వీళ్ళందరినీ వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటుందనమాట. ఇంకా లీసాన్ వాళ్ళ అన్నయ్య ఏమో నేను వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటారు. కానీ క్యాట్ ఏం చేస్తుంది అంటే తోసేస్తుందనమాట. తోసేసి ఇంకా తను కూడా దూకేస్తుంది. ఇంకా లీసాన్ వాళ్ళ అన్నయ్య ఏమో నాకు స్విమ్ చేయటం కూడా రాదు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాడు. తర్వాత వీళ్ళందరూ కూడా పారాషూట్స్ ఓపెన్ చేసుకొని ఇంకా కింద దిగుతారనమాట. ఇంకా కట్ చేస్తే వీళ్ళందరూ కూడా ఒక మాల్ ముందు నుంచుని ఉంటారు. ఇంక అప్పుడే లీసాన్ వాళ్ళ అన్నయ్య అంటాడు,
ఇప్పుడు టైం చాలా ఎర్లీగా వచ్చాము. సో, ఈ మాల్ అనేది ఓపెన్ చేయరు మన కోసం అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఇదే టైంలో క్యాట్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళిపోతుందనమాట. లోపలికి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా లీసాను వాళ్ళ అన్నయ్య ఏమో అసలు వీళ్ళిద్దరూ ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళేం చేస్తారు అంటే లోపలికి వెళ్ళిపోతారు. మాల్‌లోకి వెళ్ళిపోయినప్పుడు క్యాట్ ఏమంటుంది అంటే, "ఫస్ట్ ఎవరైనా సరే మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఉండాలి అంటే మీ లుక్స్‌ని చేంజ్ చేయాలి అని చెప్పేసి మీకోసం అని చెప్పి స్టైలిస్ట్ ఉన్నారు. సో, వాళ్ళు చెప్పినయే మీరు కొనుక్కోవాలి" అని చెప్పి అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు లీసానేమో వావ్! స్టైలిస్టా ఎవరు అనేటప్పటికి ఇంకా బౌబౌ అంటాడు నేనే అని చెప్పేసి అంటాడు. ఇంక వీళ్ళిద్దరేమో షాక్ అవుతారనమాట. ఇంక అప్పుడు వీళ్ళిద్దరిని కూడా మంచి మంచి డ్రెస్‌లన్నీ ఇచ్చేసి ఇంకా డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని రండి అని చెప్పేసి అన్నీ చూస్తూ ఉంటారు. ఇదే టైంలో స్వాన్ ఏమో క్యాట్‌ని అడుగుతుందనమాట. అవును వీళ్ళిద్దరూ మనకు అవసరం అంటావా మన టీమ్‌లో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు క్యాట్ అంటుంది, వీళ్ళిద్దరితో నాకు అవసరం పడదో లేదో తెలీదు గానీ మన టీమ్‌లో మాత్రం ఒకళ్ళు హ్యాండ్సమ్‌గా ఉన్న బాయ్ ఉండాలి. అందుకే వాళ్ళని ఉండమన్నాను అని చెప్పేసి క్యాట్ అంటూ ఉంటుంది. ఇంక తర్వాత ఇంక వీళ్ళందరూ కూడా కలిసి ఇంక వాళ్ళ గెటప్స్ అన్ని చేంజ్ చేసి వెళ్తూ ఉంటారు. ఒక పెద్ద కార్‌లో. ఇంక అప్పుడే ఇంక స్వాన్ అంటుంది, "నేను మీకొకటి జీపీఎస్ లొకేషన్ ట్రాక్ చేసే డివైస్ ఇస్తున్నాను" అని చెప్పేసి, "ఇది స్కిన్ కలర్‌లో కలిసిపోతుంది. మీ బ్రెయిన్ వేవ్స్ అన్నిటిని కూడా ఇది రీడ్ చేస్తుంది. సో, మీరేం మాట్లాడినా మాకు తెలిసిపోతుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక వీళ్ళేమో అసలు సైఫాన్‌ని, అలాగే డుమ్పాని వీళ్ళందరిని చెక్ చేస్తూ ఉంటారు. ఇంక అప్పుడే స్వాన్ అంటుంది, "సైఫాన్ ఉన్నాడు కదా! సో, ఆ పేరు మీద 24 మెంబర్స్ ఉన్నారు. సో, టెర్రరిస్ట్‌లకి వాళ్ళకి సంబంధం మీద ఎవరైనా ఏదైనా ఉందా అంటే, సో 5 మెంబర్స్‌కి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ 5 మెంబర్స్‌లో ఎవరో మనం ఫైండ్ చేయాలి అని చెప్పేసి స్వాన్ అంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో లీసాన్ అంటాడు, సరే అయితే మీరు సైఫాని చూస్తున్నారు కదా! మేము డుంపాని చూస్తాము అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇంక అప్పుడు క్యాట్ అంటుంది, ఏంటి డుంపాని మీరు వెతుకుతారా? ఎలా వెతుకుతారు? అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో ఇంకా లీసాన్ వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు అంటే, నేను చేస్తాను అని చెప్పేసి ఇంకా లీసాన్ వాళ్ళ అన్నయ్య ఒక వేరే గెటప్ వేసుకొని ఒక అబ్బాయి దగ్గరికి వెళ్లి, నీకు డుంపా ఎక్కడున్నాడో తెలుసా? అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, లేదు నాకు తెలీదే డుంపా ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు లీసాన్ వాళ్ళ అన్నయ్య ఏమో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా లీసాన్‌కి ఏం చెప్తాడు అంటే, తనకి డుంపాకి ఏదో సంబంధం ఉంది. నాకు తిను ఎలా పరిచయం అంటే లాస్ట్ టైమ్ నేను బాడీ గార్డ్ కింద ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చాను థాయిలాండ్‌కే. అప్పుడు తిను నాకు పరిచయం అయ్యాడు. సో, తినేంటంటే క్రిమినల్స్ అందరితో కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. మేబీ నా గెస్ కరెక్ట్ అయితే వీళ్ళందరూ కూడా నన్ను ఫాలో అవుతూ ఉంటారు. సో, వాళ్ళే మనల్ని దుముపా దగ్గరికి తీసుకెళ్తారు. లీసాన్‌తో వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అన్నయ్య ఏమో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది వస్తారనమాట. వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటారు. ఇంకా అక్కడ లీసాన్ ఉంటాడు. ఇంకా లీసాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళిద్దరితోనూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫైట్ చేసి ఎక్కడున్నాడు దుముపా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు కూడా దుముపా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇల్లు చూపిస్తారనమాట. అంటే అడ్రస్ చెప్తారు. ఇంకా వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళ గ్యాంగ్ అందరికీ కూడా అంటే బౌంటీ హంటర్స్ గ్యాంగ్ అందరికీ కూడా చెప్పేస్తారు. ఇంకా వీళ్ళేం చేస్తారు ఏంటంటే వాళ్ళ కార్‌ని దుముపా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు ఆపుతారనమాట. ఆపిన తర్వాత క్యాట్ అంటుంది, నేను లీసాన్‌తో వెళ్తాను ఈసారి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా లీసాన్ అంటాడు, ఎందుకు నువ్వు నాతో పాటు అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ క్యాట్ అంటుంది, నేను నీతో వస్తాను పదా అని చెప్పేసి ఇంక ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. ఇంక అప్పుడే డుంపా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో పడుకుని ఉంటుందన్నమాట. ఇంక ఇదే టైంలో ఇంక లీసాన్ ఏం చేస్తుంటాడు అంటే ఆ అమ్మాయి ఫోన్‌లో ఉన్న డేటా అంతటిని కూడా ఎక్కించేస్తూ ఉంటాడు. ఈ టైంలో ఆ అమ్మాయికి మెలకువ వచ్చేలాగా అనిపిస్తుంది. ఇంకా లీసాను అలాగే క్యాట్ ఇద్దరు కూడా ఒక దుప్పట్లో కింద దాక్కుని పోతారు. ఇంక అప్పుడే లీసాన్‌కేమో ఒక క్యాట్ కనిపిస్తుంది. ఇంకా క్యాట్ కనిపించగానే తనేమో పైకి లెగిసి అరుస్తూ ఉంటాడు. ఇంకా తను అరిచేటప్పటికి ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే డుంపా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏదో దెయ్యం వచ్చింది అని చెప్పి పడిపోతుందన్నమాట కింద. తర్వాత లీసాను అలాగే క్యాట్ ఇద్దరు కూడా ఇంకా బయటకు వెళ్తూ ఉంటారు. క్యాట్ ఏమో నవ్వుతూ ఉంటుందన్నమాట. ఏంటి నీకు పిల్లంటే భయమా అని చెప్పేసి. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఫోన్‌లో కొన్ని రికార్డింగ్స్ అనేవి దొరుకుతాయన్నమాట. ఇంకా ఆ రికార్డింగ్స్ గురించి వింటూ ఉంటారు. ఇంకా ఆ రికార్డింగ్స్‌లో ఏం చెప్పారు అని చెప్పేసి లీసాన్ వాళ్ళ అన్నయ్య మిమిక్రీ చేసి చూపిస్తూ ఉంటారు. ఇంకా అందరూ కూడా నవ్వుతూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడు క్యాట్ అంటుంది, "అసలు ఈ వర్డ్స్‌లో ఏమి ఇంపార్టెన్స్ లేదు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు లీసాన్ అంటాడు, "మేబీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటే తనకి చాలా ఇష్టం అనుకుంటా" అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు అలా వెళ్తూ ఉంటే అప్పుడే బౌబౌకి ఒకటి కనిపిస్తుందనమాట. ఏంటి అంటే హోటల్ పేరు సైఫాన్ అని రాసుంటుంది. అంటే సైఫాన్ అంటే హోటల్ పేరా? మనిషి పేరు కాదా? అని చెప్పేసి వీళ్ళందరూ షాక్ అవుతారు. ఇంకా షాక్ అయ్యి ఇంకా ఆ రెస్టారెంట్ గురించి చూస్తూ ఉంటారనమాట. ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు స్వాన్ ఏం చేస్తుంది అంటే సీసీ ఫుటేజ్ అంతా కూడా హ్యాక్ చేసేస్తుంది. ఇంకా హ్యాక్ చేసి తను వెతుకుతూ ఉంటుందనమాట. ఎక్కడున్నారు అని చెప్పేసి సస్పీషియస్‌గా. అప్పుడే లీసాన్ అంటాడు, తను నేనెక్కడో చూసినట్టుంది. తను చాలా సస్పీషియస్‌గా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఆ రూమ్ ముందుకొచ్చేస్తారు. ఇంక అప్పుడే ఆ రూమ్‌లో ఉన్న అబ్బాయి అంటే డుమ్మప్ప బయటకొస్తాడు. బయటకొచ్చేటప్పటికి వీళ్ళిద్దరికీ అంటే తనకి అనుమానం రాకుండా వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే కిస్ చేసుకుంటారనమాట. కానీ డుంపాకి అనుమానం వచ్చేసి లోపలికి వెళ్ళిపోతాడనమాట. లోపలికి వెళ్ళిపోయి లోపల నుండి షూట్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఇంకా లీసాన్ అలాగే క్యాట్ ఇద్దరు కూడా అటు ఇటు నుంచుంటారనమాట డోర్‌కి నుంచుని. ఇంకా తను గన్ ఫైరింగ్ అనేది ఆపేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా తన్ని షూట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా ఫైట్ చేస్తూ ఉంటారనమాట.
ఇంక అప్పుడే క్యాట్‌కేమో అక్కడ చాలా బాక్సెస్ అనేవి కనిపిస్తాయి. ఇన్ని కేక్ బాక్సెస్ అంటే ఇన్ని బాంబ్స్ ఎందుకున్నాయి ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇంకప్పుడు డూపా అంటాడు, "నేను గనక ఇలా చేయకపోతే నా గర్ల్ ఫ్రెండ్‌ని చంపేస్తానన్నానమాట. అసలు నిన్ను ఇలా చేయమని చెప్పింది ఎవరు?" అని చెప్పి అంటూ ఉంటారు. కానీ డూపా అంటాడు, నేనిప్పుడు చనిపోతాను. ఈ ఫైర్ వర్కర్స్ అన్నీ కూడా ఇప్పుడు బిగిన్ అయిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అది బ్లూ అయిపోతుందనమాట. అప్పుడే డూపా ఏం చెప్తాడు అంటే, మే ఉంటుంది. సో, మేకి అన్నీ తెలుసు అని చెప్పేసి అంటాడనమాట. ఇదే టైంలో లీసాన్ ఏం చేస్తాడు అంటే క్యాట్‌ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి టైం ఎక్కువ లేదని చెప్పి. కానీ క్యాట్ అంటుంది, "లేదు మనకి ఇంకా క్లూస్ కావాలి" అని చెప్పేసి అక్కడే ఉంటుందనమాట. ఇదే టైంలో వీళ్ళిద్దరూ కూడా లీసాన్ ఏం చేస్తాడు అంటే క్యాట్‌ని పట్టుకొని కిందకి దూకేసి ఈ బాంబ్ బ్లాస్టింగ్ అంతా కూడా ఎవరో దూరం నుండి చూస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే బౌబౌ ఏమో కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లీసాన్, క్యాట్ ఏమో చాలా డల్‌గా ఉంటాడు. అప్పుడు లీసాన్ వాళ్ళ అన్నయ్య అంటాడు, "పోన్లే ఇప్పుడు మనం బ్రతికే ఉన్నాం కాబట్టి మనం ఇంకా ఫైండ్ చేయొచ్చు ఆ టెర్రరిస్ట్ ఎవరో" అని చెప్పి అంటూ ఉంటారు. కానీ క్యాట్ అంటుంది, "లేదు ఎలా ఫైండ్ చేస్తాము" అని చెప్పేసి అంటుందనమాట. తను చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే లీసాన్ తన్ని ఫోర్స్‌ఫుల్‌గా తీసుకొచ్చేసాడు క్లూస్ ఏం వెతకకుండా అని చెప్పేసి. అప్పుడు లీసాన్ అంటాడు, "నీకు ప్రాణాలంటే విలువ లేదా అసలా? నువ్వెందుకు అలా చేస్తున్నావు" అని చెప్పేసి లీసాన్ అంటూ ఉంటాడు. అప్పుడు క్యాట్ అంటుంది, "మీరందరూ కూడా దిగండి" అని చెప్పేసి తనకి చాలా కోపమొస్తుందనమాట. తానే కార్‌ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుందనమాట వీళ్ళందరిని కిందకి దింపేసి. వీళ్ళేమో అసలు ఏంటి తిను ఎలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అదే టైంలో బౌబౌ ఏం చెప్తాడు అంటే, "అసలు క్యాట్ ఎంత మంచిదో నీకేం తెలుసు? వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా టెర్రరిస్ట్ అటాక్‌లో చనిపోయారు. అందుకనే తను ఇలా బిహేవ్ చేస్తుంది. ఎలాగన్నా సరే టెర్రరిస్ట్ అందరిని పట్టుకోవాలి అని చెప్పి తను బౌంటీ హంటర్ అయింది. అందుకే తను మన మీద ఇంత మనీ అనేది స్పెండ్ చేస్తుంది" అని చెప్పేసి బౌబౌ చెప్తాడనమాట. అలా చెప్పేటప్పటికి లీసాన్‌కేమో తనంటే కొంచెం మంచి ఒపీనియన్ అనేది వస్తుంది. ఇదే టైంలో క్యాట్ ఉన్న కార్‌ని ఎవరో అంటే లారీతో గుద్దేస్తారనమాట. వెంటనే లీసాన్ ఏం చేస్తాడు అంటే తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడున్న వాళ్ళందరితోనూ ఫైట్ చేస్తాడు. ఫైట్స్ కట్ చేస్తే లీసాన్ ఏమో ఒక చోట లెగుస్తాడనమాట. తను లెగిసి బయటకొచ్చేటప్పటికి అక్కడ ఏదో పెద్ద పార్టీ లాగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు లీసాన్ వాళ్ళ బ్రదర్‌ని అడుగుతాడు ఏమైంది అని చెప్పేసి. వాళ్ళ బ్రదర్ అంటాడు, "నువ్వు పడిపోయావు కదా! అందుకని చెప్పేసి హాస్పిటల్‌కి వెళ్తే పోలీసులుంటారని ఇక్కడికొచ్చాము. ఇదొక విలేజ్" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు. చూడక్కడ వాళ్ళకి పెళ్లవుతుంది అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. అప్పుడే లీసాన్ అడుగుతాడు, "క్యాట్ ఏది?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇదే టైంలో క్యాట్ వచ్చి, "నేను బానే ఉన్నాను" అని చెప్పేసి వస్తుందనమాట. వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే మాయ జేజు ఐలాండ్‌లో ఉంది అని తెలుసుకొని జేజు ఐలాండ్‌కి వెళ్తూ ఉంటారనమాట. మళ్ళీ ఏరోప్లేన్ అనేది బుక్ చేసుకొని వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. ఇదే టైంలో క్యాట్ ఏమో, "నాకు కొరియన్ రాదు కదా! నువ్వు నాకు కొరియన్ నేర్పించు. నేను నిన్నేమని పిలవాలి కొరియన్ లాంగ్వేజ్‌లో" అని చెప్పి అడుగుతూ ఉంటుంది లీసాన్‌ని. అప్పుడు లీసాన్ అంటాడు, "నువ్వు నన్ను కొరియన్‌లో ఒప్పా అని పిలవచ్చు" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు క్యాట్ కూడా ఒప్పా అని చెప్పి అంటూ ఉంటుంది. లీసాన్ నవ్వుతాడనమాట. స్వాన్ కూడా ఒప్పా అని పిలుస్తుంది. ఇదే టైంలో బౌబౌ వచ్చి, "సారీ ఒప్పా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. బౌబౌ ఒప్పా అనేటప్పటికి లీసాన్‌కి చాలా కోపం వచ్చేసి, "నువ్వు వెళ్ళసలా" అని చెప్పి అంటూ ఉంటాడనమాట. తర్వాత లీసాన్ వాళ్ళ అన్నయ్య ఏమో, "మళ్ళీ పారాగ్లైడింగ్‌కి నేను రెడీగా ఉన్నాను" అని చెప్పి వస్తాడనమాట భయపడుతూ, భయపడుతూ. వీళ్ళేమో జేజు ఐలాండ్‌కి వచ్చేస్తారు. జేజు ఐలాండ్‌లో క్యాట్‌కి అంటే ఇల్లుందనమాట, సొంత ఇల్లు. సో, ఆ ఇంటికి వెళ్తారనమాట. ఆ ఇల్లు చూసి లీసాను అలాగే వాళ్ళ అన్నయ్య ఏమో షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఆ ఇల్లు చాలా బావుంటుందనమాట. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అక్కడే ఒక స్ప్రే బాటిల్‌లా ఉంటుంది. ఆ స్ప్రే బాటిల్‌ని ప్రెస్ చేయంగానే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో చాలా వరకు అంటే కాస్మెటిక్స్ అలాంటియన్నీ ఉంటాయి. లీసాన్ వాళ్ళ అన్నయ్య అడుగుతాడు, "ఏంటి క్యాట్ నీకేమన్నా అంటే ఒక షాపింగ్ మాల్ ఉందా ఏంటి? ఎక్కడ చూసినా ఎన్ని కాస్ట్యూమ్స్ అనేవి ఉన్నాయి" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అప్పుడు క్యాట్ అంటుంది, "ఇవన్నీ కూడా కాస్ట్యూమ్స్ కాదు. ఇవన్నీ వెపన్స్" అని చెప్పేసి అంటూ అనమాట. తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే అంటే మాయ ఎక్కడుంది అని చెప్పి ఫైండ్ చేయడం కోసం అని చెప్పేసి అన్ని ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటారనమాట. అదే టైంలో మాయ ఒక ప్లేస్‌కి వెళ్ళింది అని చెప్పి తెలుసుకొని వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అక్కడేం జరుగుతుంది అంటే చాలా ఫ్రూట్స్ అనేవి అందరూ ప్యాక్ చేస్తూ ఉంటారు. ఫ్రూట్స్‌ని కూడా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తూ ఉంటారనమాట. ఈ బౌంటీ హంటర్స్ అందరికీ కూడా అనుమానం వచ్చేస్తుంది. అనుమానం వచ్చేసి లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు పైకి జంప్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడే తను ఏం చేస్తుంది అంటే వాటర్‌ననేది ఆన్ చేసేస్తుందనమాట. ఆన్ చేసిన తర్వాత వాటర్ అన్నీ కూడా కింద పడుతూ ఉంటాయి. అప్పుడే లీసాను అలాగే వాళ్ళ అన్నయ్య అంటాడు, "మేము కూడా ఇక్కడే ఉన్నాము" అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే క్యాట్ పట్టించుకోకుండా ఏం చేస్తుందంటే కరెంట్ షాక్‌ని గన్‌ని ఫైర్ చేస్తుందనమాట. గన్‌ని ఫైర్ చేయంగానే వాటర్ అందరి మీద పడింది కదా! సో, కరెంట్ షాక్ అనేది అందరికి కూడా వెళ్ళిపోతుంది. అప్పుడే లీసాన్‌కి అలాగే వాళ్ళ అన్నయ్యకి కూడా కరెంట్ షాక్ అనేది కొట్టేస్తుందనమాట. తర్వాత వీళ్ళేం చేస్తారు అంటే కరెంట్ షాక్ కొట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా కింద పడిపోతారు కదా! అప్పుడు వాళ్ళ హెడ్‌ని తీసుకొచ్చేస్తారనమాట. తీసుకొచ్చేసి క్యాట్ వాళ్ళ ఇంట్లో ఉంచుతారు. ఉంచి అసలు దీనంతటికి కారణం ఎవరు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు అడుగుతూ ఉంటారు. టామీ అని చెప్పి అంటూ ఉంటాడనమాట. టామీ అని చెప్పంగానే వెంటనే వాళ్ళకి అంటే కాలింగ్ బెల్ ఎవరో ప్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కాలింగ్ బెల్ ఎవరు ప్రెస్ చేసినా సరే అక్కడ టీవీలో కనిపిస్తూ ఉంటుంది కదా! సో, వాళ్ళేంటంటే "నా పేరు టామీ. నేను మిమ్మల్ని కలవాలి" అని చెప్పేసి వస్తూ ఉంటాడనమాట. ఈ టామీ లోపలికొస్తాడు. వచ్చి ఏం చెప్తాడు అంటే డింగ్ డింగ్ అని చెప్పేసి, "అవును మీరేంటి నేను ఏదో జోక్ అనుకుంటున్నారు కదా! నేను మీకిప్పుడు ఒకళ్ళని చూపిస్తాను" అని చెప్పేసి
బౌబౌని తీసుకొస్తారనమాట. బౌబౌని బాగా కుట్టేస్తారు వాళ్ళు, తీసుకొస్తారు. దాని తర్వాత వీళ్ళు అడుగుతారు స్వాన్ ఏది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు టామీ ఏమంటాడు అంటే, నేను కరెక్ట్‌గా మీకు 1 అవర్ టైమ్ ఇస్తున్నాను. సో, మీరు ఈ 1 అవర్ లోపల నేను చెప్పిన పని చేసేస్తే స్వాన్ మీ దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు తనేం చెప్తాడు అంటే, మీరు నా బాంబ్స్ అన్నీ కూడా హైజాక్ చేస్తారు కదా! అంటే అవే ఫ్రూట్స్ లోపల బాంబ్స్ అన్నిటిని కూడా వీళ్ళు తీసుకొచ్చేస్తారు. సో, ఆ బాంబ్స్ అన్నీ కూడా నాకు కావాలి 1 అవర్ లోపల. అలాగే మీ దగ్గరున్న వెపన్స్ అన్నీ కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి అని చెప్పి టామీ అంటూ ఉంటాడనమాట. ఇంకా వీళ్ళేమో వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరతారు. ఇంక ఇదే టైంలో మే ఏమో సరే మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక వీళ్ళేమో 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారనమాట. వచ్చేసి మేతో అంటారు బాంబ్స్ అన్నీ కూడా కార్‌లో ఉన్నాయి. అంటే స్వాన్ ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు మే అంటుంది, "నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. క్యాట్ వెళ్ళు" అని చెప్పేసి అంటుందనమాట. ఇంక క్యాట్ ఏమో ఆ అపార్ట్మెంట్‌కి వెళ్తుంది. ఇంకా అక్కడ టామీ ఉంటాడనమాట. టామీనేమో స్వాన్ ఏది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు టామీ అంటాడు, "నేను ఒక గేమ్ ఆడి చెప్తాను నీకు" అని చెప్పేసి, "నువ్వు నాతో పాటే రా" అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఏం చెప్తాడు అంటే తన మనిషి ఉన్నాడు కదా! సో, తనకి ఒక పిల్లినిస్తాడు. సో, ఇదేంటంటే ఈ పిల్ వేసుకున్న 10 మినిట్స్ లోపల ఒకళ్ళు చనిపోతారు. రెడ్ కలర్ పిల్ వేసుకున్నది. ఇంకా దానికి యాంటీడోట్ ఏంటంటే బ్లూ. సో, ఇప్పుడు నేను నీకు రెడ్ కలర్ పిల్ వేస్తాను. నువ్వు తినాలి. తర్వాత నువ్వు బ్లూ కలర్ పిల్‌ని ఫైండ్ చేయాలి. నువ్వు ఈ గేమ్‌లో విన్ అయితే నేను స్వాన్‌ని ఇచ్చేస్తాను అని చెప్పేసి, నీకొక ఎగ్జాంపుల్‌ని చూపిస్తాను అని చెప్పేసి, ఇంకా ఈ అబ్బాయికి ఏం చేస్తాడు అంటే రెడ్ కలర్ పిల్ తన నోట్లో వేసేసి, బ్లూ కలర్ పిల్‌ని ఇంకా పైనుండి అంటే అపార్ట్మెంట్ పైనుండి కింద పడేస్తాడనమాట. ఇంకా అప్పుడు తినేం చేస్తాడు అంటే ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. గ్యాంగ్ లీడర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలాగన్నా పిల్ కావాలి, యాంటీడోట్ కావాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు టామీ ఏమో "క్యాట్ నువ్వు రెడీగా ఉన్నావా?" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అంటే టామీ విసిరేసిన యాంటీడోట్ ఏమో ఎవరి మీద పడుతుంది అంటే లీసాన్ వాళ్ళ అన్నయ్య మీద పడుతుందనమాట. ఇంకా సరే అనేస్తాడు అంటే ఇంక అక్కడ యాంటీడోట్ పడింది కదా! సో, ఇక్కడేదో ప్రాబ్లమ్‌గా ఉంది అని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ ఆ యాంటీడోట్ పట్టుకొని వెళ్తూ ఉంటాడనమాట. ఇంక ఇదే టైంలో క్యాట్ కూడా సరే అని చెప్పేసి నేను వేసుకొని వెళ్తున్నాను అని చెప్పేసి ఆ టాబ్లెట్ వేసుకుంటుంది. ఇంక అప్పుడే టామీ ఏమో ఇంకో యాంటీడోట్‌ని కూడా మళ్ళీ అక్కడే పడేస్తాడు. ఇంకా అది కూడా మళ్ళీ ఎక్కడ పడుతుందంటే లీసాన్ వాళ్ళ అన్నయ్య మీదే పడుతూ ఉంటుంది. ఇదే టైంలో ఇంకా లీసాన్ దగ్గర ఆల్రెడీ యాంటీడోట్ ఉంది కదా! సో, ఆ యాంటీడోట్‌ని తీసుకొచ్చేస్తారు. నా దగ్గర యాంటీడోట్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక ఇదే టైంలో ఆ గ్యాంగ్ లీడర్ కూడా వెళ్తాడు లీసాన్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి. వాళ్ళ అన్నయ్య ఏమో మళ్ళీ ఇంకో యాంటీడోట్‌ని కూడా పట్టుకుంటాడనమాట. పట్టుకొని తనకిస్తాడు. ఇంక అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోతారనమాట. ఇంక తర్వాత మనకి సీన్‌లో మనకి టామీని చూపిస్తారు. సో, టామీ ఏమంటాడు అంటే, "సరే అయితే యాంటీడోట్ ఇక్కడే ఉంది కాబట్టి నేను గేమ్‌లో కొన్ని చేంజ్ చేస్తున్నాను" అని చెప్పేసి చాలా మంది జనాల్ని తీసుకొస్తాడనమాట. ఇంకా అప్పుడు లీసాన్ ఏం చేస్తాడు అంటే అందరితో కూడా ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే తన యాంటీడోట్ పడిపోతుంది అని చెప్పేసి యాంటీడోట్‌ని తీసుకొని తను నోట్లో వేసేసుకుంటాడనమాట. ఇంక వేసుకొని అందరితోనూ ఫైట్ చేస్తాడు. ఇంకా ఫైట్ చేసిన తర్వాత క్యాట్ దగ్గరికి వెళ్తాడనమాట. క్యాట్ దగ్గరికి వెళ్లి తనకి కిస్ చేస్తాడు. ఇంకా యాంటీడోట్‌ని తనకి ఇచ్చేస్తాడనమాట. ఇంక అప్పుడు ఇంకా క్యాట్ కూడా యాంటీడోట్‌ని వేసేసుకుంటుంది. దాని తర్వాత ఇంకా చాలా మంది మనుషులనేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు క్యాట్ అలాగే లీసాన్ ఇద్దరు కూడా ఫైట్ చేస్తూ ఉంటారనమాట ఇంక ఇదే టైంలో లీసాన్ అంటాడు, "నువ్వు వెళ్లి స్వాన్‌ని ఫైండ్ చెయ్యి" అని చెప్పేసి ఇంకా క్యాట్‌ని పంపించేస్తాడు. ఇంకా క్యాట్ ఏమో బయటికి వెళ్తుంది. ఇదే టైంలో టామీ అంటాడు, "ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయింది" అని చెప్పేసి మేకి ఏదో చెప్తాడనమాట. ఇంకా అదే టైంలో ఇంకా క్యాట్ ఏమో కిందకి వెళ్తుంది కదా స్వాన్ దగ్గరికి. ఇంకా అక్కడ కొంతమంది ఉంటారు. వాళ్ళందరితో కూడా ఫైట్ చేసి ఇంకా స్వాన్ దగ్గరికి వెళ్తుంది. స్వాన్ ఏమో "చాలా థాంక్స్ సిస్టర్" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకా ఇక్కడ లీసాన్ ఏమో వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు కదా! అప్పుడే లీసాన్ వాళ్ళ అన్నయ్య వస్తాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి వాళ్ళ మీద పడదాము అనుకుంటాడు. కానీ కింద పడతాడనమాట. ఇంక అప్పుడే వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు అంటే ఒక గన్‌ని చూసి పాయింట్ చేసి బెదిరిస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే లీసాన్ అంటాడు, "సరే అయితే నువ్వు వీళ్ళ సంగతి చూసుకొని నేను వెళ్ళిపోతున్నాను" అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. క్యాట్ అలాగే స్వాన్ ఇద్దరు కూడా కార్‌లో వెళ్తూ ఉంటారు. అప్పుడే క్యాట్ చెప్తుంది, "చూడు నా మెడలో బాంబ్ ఉంది. నేను పేలిపోతాను" అని చెప్పి అంటూ ఉంటుందనమాట. ఇంక ఇదే టైంలో మే కూడా వీళ్ళిద్దరి వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో లీసాన్ వచ్చేసి వాళ్ళకి అంటే స్ప్రే బాటిల్‌ని ఇస్తాడనమాట. అంటే బాంబ్ ఉంటుంది కదా అందులో. సో, అది ఇస్తాడు. ఇంకా అప్పుడే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా లీసాన్ ఏం చేస్తాడు అంటే టామీ వాళ్ళ కార్‌ని ఆపేస్తాడు. ఇంకా ఆపేసేటప్పటికి టామీ ఏం చేస్తాడు అంటే వాళ్ళు ఎలాగైనా చనిపోవాలి, నేనే విన్ అవ్వాలి గేమ్‌లో అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళి ఆ బటన్‌ని ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే ఆ కార్ అనేది క్యాట్ వాళ్ళ కార్ అనేది పేలిపోతుందనమాట. ఇంక అప్పుడు టామీ ఏమో హమ్మయ్య! మరి నేనే విన్ అయ్యాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ క్యాట్, స్వాన్ మాత్రం వేరే చోట నుండి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా తర్వాత టామీ ఏం చేస్తాడు అంటే అంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి "ఏంటి నువ్విలా షాక్ అవుతున్నావా నన్ను చూసి" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఆ డైరెక్టర్ అంటారు, "నువ్వెందుకిలా చేస్తున్నావు? మీ డ్యాడీ ఇన్ని రెస్టారెంట్స్ నీకోసమే కదా చేసింది" అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు టామీ అంటాడు, "ఇన్ని రెస్టారెంట్సా? నాకెందుకు ఇవన్నీ? మా డ్యాడీ నన్ను ఎప్పుడైనా ప్రేమగా చూసాడా? నాకు కూడా ఈ ఆస్తంతా ఇవ్వనన్నాడు. నీకే ఇస్తా అన్నాడు కదా! అందుకనే నా చిన్నప్పుడు నాకు మా డ్యాడీ అలాగే మా మమ్మీతో కలిసి ఫైర్ వర్కర్స్‌ని కాలుస్తుంటే చూడటం అంటే చాలా సరదా. అందుకే ఇప్పుడు కూడా నేను అన్ని రెస్టారెంట్‌ని అందుకే కాలుస్తున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి క్యాట్, స్వాన్ ఇంకా బౌబౌ వీళ్ళందరూ కూడా క్యాట్ వాళ్ళ ఇంటికొచ్చేస్తారు. ఇంక అప్పుడే స్వాన్ అంటుంది, "నా దగ్గర ఒక జామర్ ఉంది. అందుకనే ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ పనిచేయలేదు. సో, అందుకని చెప్పేసి మేము తప్పించుకున్నాము. అందులో పేలింది అంటే వాళ్ళు వేసిన
వేసిన బాంబ్ కాదు, అంటే టామీ వేసిన బాంబ్ కాదు, మేము తీసుకెళ్ళిన స్ప్రే బాంబ్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా ఇదే టైంలో లీసాను అలాగే వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడనమాట. ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మనం ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎలాగన్నా టామీతో ఫైట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా రెడీ అవుతూ ఉంటారనమాట నెక్స్ట్ ఫైట్‌కి. అండ్ తర్వాత నెక్స్ట్ సీన్‌లో మనకి ఏం చూపిస్తారు అంటే లీసాను అలాగే క్యాట్ ఇద్దరు కూడా అంటే టీనేజర్స్ లాగా గెటప్ వేసుకొని ఒక పెద్ద రెస్టారెంట్‌కి వెళ్తారనమాట. ఇంకా వాళ్ళు వెళ్తారు. ఇంకా అదే టైంలో లీసాన్ వాళ్ళ అన్నయ్య ఏమో ఒక సర్వెంట్ లాగా వెళ్తాడనమాట. ఇంకా బౌబౌ ఏమో అక్కడే అటెండర్ లాగా వెళ్తూ ఉంటాడు. ఇంకా స్వాన్ ఏం చేస్తుంది అంటే ఒక చోట కూర్చొని ఇంకా కంప్యూటర్స్ అన్ని కూడా హ్యాక్ చేస్తూ ఉంటుంది. ఇదేలో వీళ్ళు వెళ్ళిన హోటల్‌లో సెక్యూరిటీ ఫుటేజెస్‌ని ఇంకా అన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి హ్యాక్ చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో లీసాను అలాగే క్యాట్ ఇంకా లీసాన్ వాళ్ళ అన్నయ్య రెడీ అవుతూ ఉంటారనమాట ఇంకా అక్కడికి వెళ్ళడానికి. ఇంకా ఇదే టైంలో స్వాన్ ఏమో మొత్తం హ్యాక్ చేసేసి మొత్తం ఆ బిల్డింగ్ అంతటిని కూడా పవర్ అనేది ఆఫ్ చేసేస్తుంది. ఇంకా అప్పుడే అందరూ కూడా ఏంటి పవర్ ఆఫ్ అయింది అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇంక ఇదే టైంలో లీసాను అలాగే క్యాట్ లీసాన్ వాళ్ళ అన్నయ్య లోపలికి వస్తారనమాట. అక్కడ చాలా బాంబ్స్ అనేవి ఉంటాయి. టామీ ఇక్కడ లేడేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అదే టైంలో ఎవరో పవర్ ఆన్ చేస్తారనమాట. ఇంకా ఆన్ చేసేటప్పుడు షాక్ అవుతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి మేని చూపిస్తారు. సో మే ఏం చేస్తుంది అంటే స్వాన్ దగ్గరికి వెళ్తుందనమాట. స్వాన్ దగ్గరికి వెళ్ళి స్వాన్ ని బంధించేస్తుంది. ఇదే టైంలో క్యాట్ అంటుంది అంటే ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, మనం వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ బాంబ్స్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇదే టైంలో చాలా మంది అంటే గన్స్ ని ఫైర్ చేసుకుంటూ వస్తూ ఉంటారంట టామీ మనుషులు. ఇంకా అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే నీ దగ్గర ఆ షర్ట్ ఉంది కదా అని చెప్పేసి లీసాన్ వాళ్ళ అన్నయ్యని ముందు పంపిస్తారనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్యని అందరూ షూట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ బుల్లెట్స్ ఏమో వాళ్ళ అన్నయ్యలోకి వెళ్ళవన్నమాట. ఇంకా వెంటనే వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు అంటే వాళ్ళందరినీ కూడా కాపాడడానికి ముందు వెళ్తూ ఉంటారనమాట. ఇంకా వెనకాల వాళ్ళేమో గన్స్ తో షూట్ చేస్తూ ఉంటే వాళ్ళ అన్నయ్య ఏమో అంటే తన షర్ట్ ని వెనకాల పెట్టుకుని వస్తూ ఉంటారు. ఇంకా అందరూ కూడా ఇంకా లిఫ్ట్ లోకి వెళ్దాం అనేటప్పటికే ఇంకా లీసాన్ వాళ్ళ అన్నయ్య మీద అక్కడున్న మనుషులందరూ కూడా వేరే వాళ్ళు వచ్చేసి ఇంకా అందరిని పట్టేసుకుంటారు. అప్పుడు లీసాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళందరికి కూడా కరెంట్ షాక్ ఇచ్చేసి ఇంకా అందరినీ బయటకి తీసుకొచ్చేస్తాడు. ఇంకా తర్వాత బౌబౌ ఏం చేస్తాడు అంటే వాళ్ళందరినీ కూడా ఒక రూమ్ లో పెట్టేస్తాడనమాట. ఇంకా అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు అంటే డోర్ ని లాక్ చేసేస్తారు. ఇంకా లాక్ చేసేటప్పటికి వీళ్ళేమనుకుంటారు అంటే ఇప్పుడు ఎలా మనం ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంక ఇదే టైంలో ఆ సిటీలోనే వేరే చోట బాంబ్ బ్లాస్ట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా పవర్ అంతా కూడా పోతుంది మొత్తం. ఇప్పుడు లీసాన్ కనిపిస్తుంది అనమాట. ఇలా పవర్ అంతా కూడా ఆఫ్ చేసేసి ఫైర్ వర్కర్స్ ని చేయాలి అంటే బాంబ్ బ్లాస్ట్ అనేది చేయాలి అని చెప్పి టామీ ప్లాన్ చేసినట్టున్నాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడే లీసాన్ అంటుండు స్వాన్ నువ్వు నన్ను వింటున్నావా నేను చెప్పేది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే టామీ మాట్లాడతాడనమాట. టామీ మాట్లాడి మీరందరూ కూడా చాలా బాగా చేశారు ఈ ఎక్విప్మెంట్ అంతా, నేను కూడా దీన్ని యూజ్ చేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లీసాన్ ఏమంటాడు అంటే అయితే స్వాన్ ని వాళ్ళు బంధించారు, మనం ఎలాగన్నా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో ఈ టామీ ఏం చేస్తాడు అంటే తను స్విచ్ అనేది ఆన్ చేస్తాడనమాట. అంటే ఆ బాంబ్స్ అనేవి కూడా పేలడానికి ఆన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ అంటే జామర్ ఉంది కదా, స్వాన్ మెడలో జామర్ ఉంది కదా, అందుకని చెప్పేసి టామీ అంటే వైర్‌లెస్ డివైస్ ఏమి వర్క్ అవ్వదనమాట. ఇంకా వర్క్ అవ్వకపోయేటప్పటికి టామీ ఏమో అసలు ఏంటి ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే లీసాన్ ఏం చేస్తాడు అంటే తన మెడ మీద ఉన్న డివైస్‌ని తీసేస్తాడనమాట. తీసేసి ఏం చెప్తాడు అంటే అక్కడ జామర్ ఉంది. సో టామీ ఆ జామర్‌ని ఫైండ్ చేసే లోపల మనం ఇక్కడ ఈ బాంబ్స్ అన్నిటిని కూడా డిస్మాంటిల్ చేసేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అక్కడ టామీ ఏమో పిచ్చి పట్టినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడనమాట. అసలు ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి. ఇంక ఇదే టైంలో లీసాన్ ఏం చేస్తాడు అంటే లీసాన్ వాళ్ళ అన్నయ్యని నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి మేము వెళ్ళి ఆ టామీ పని చెప్తాము అని చెప్పి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. ఇంకా అదే టైంలో లీసాన్ వాళ్ళ అన్నయ్యకి ఆ గ్యాంగ్స్టర్ ఏమో ఫ్రెండ్ అయిపోయాడు కదా, సో తనకి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇక్కడ టామీ ఏమో ఇంకా స్వాన్ మెడలో ఉన్న జామర్ ని చూసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఏం చూపిస్తారు అంటే మనకి లీసాన్ వాళ్ళ అన్నయ్య ఏమో ఆ గ్యాంగ్స్టర్ ని పిలుస్తాడు. ఆ గ్యాంగ్స్టర్ ఏమో ఇంకా చాలా మందిని పిలుస్తాడనమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా క్యాండిల్స్ ఉంటాయి కదా, అంటే గాల్లో ఎగురుతాయి కదా, సో ఆ క్యాండిల్స్ లో ఈ బాంబ్స్ అనేవి పెడుతూ ఉంటారనమాట జాగ్రత్తగా. ఇప్పుడే లీసాను అలాగే అంటే క్యాట్ వీళ్ళందరూ కూడా టామీ ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడేమో మే కాపలా కాస్తుంది కదా, సో వీళ్ళ కార్ని చూసి వీళ్ళ కార్ని ఫైర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎలాగోలాగా లీసాను అలాగే మే తప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇదే టైంలో ఇంకా అంటే టామీ ఏమో ఆ జామర్ ని ఓపెన్ చేసి కింద పడేసి బద్దలు కొట్టేస్తాడనమాట. బద్దలు కొట్టేసి ఇప్పుడు నేను ప్రెస్ చేస్తాను, నేనే విన్ అవుతాను అని చెప్పేసి అంటుంటాడు. ఇదే టైంలో క్యాట్ ఏమో పైకి వెళ్ళిపోతుంది అనమాట. పైకి వెళ్ళిపోయి నేను నిన్ను షూట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. మనకి ఏం చూపిస్తారు అంటే లీసానేమో మేని కొట్టేసి పడేసి ఇంకా తను కూడా పైకి వెళ్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో టామీ ఏం చేస్తాడు అంటే క్యాట్ ని అలాగే బౌబౌని ఇద్దరిని కూడా అక్కడే బంధించేసి పడేసి ఉంటాడు అనమాట. అప్పుడు లీసాన్ అంటే లీసాన్ తో టామీ ఏం చెప్తాడు అంటే ఇప్పుడు నువ్వు ఓడిపోతున్నావు నా చేతిలో అని చెప్పేసి మళ్ళీ ఆ పిల్స్ ఉంటాయి కదా, చనిపోయే పిల్స్ అవి చూపిస్తాడనమాట. ఇంకా చూపిస్తాడు తర్వాత నేను ఇప్పుడు చూడు బాంబ్ అనేది బ్లాస్ట్ చేస్తున్నాను అని చెప్పి బాంబ్స్ బ్లాస్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ అంటే లీసాన్ వాళ్ళ
అన్నయ్య ఏం చేస్తాడు అంటే ఆ బాంబ్స్ అన్నిటిని కూడా అంటే అంటే క్యాండిల్స్ ఉంటాయి కదా, ఎగిరే క్యాండిల్స్ వాటిలో పెట్టేస్తాడు కదా. సో పైన అన్ని కూడా బాంబ్స్ పేలుతూ ఉంటాయి అనమాట. ఇంకా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫైర్ వర్కర్స్ అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఇంకా టామీకి ఏమో చాలా కోపం వచ్చేసింది, అసలు ఏమైంది అని చెప్పేసి. ఇంకా తనకి చాలా కోపం వచ్చేసి, ఇదిగో యాంటీడోట్ ఉంది కదా, నేను దాన్ని పడేస్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా లీసాన్ ఏం చేస్తాడు అంటే ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా వెళ్ళి పట్టుకుంటాడు అనమాట. ఇంకా తనేమో స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటాడు. అదే టైంలో టామీ ఏం చేస్తాడు అంటే తన చేయి తొక్కేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే బౌబౌ ఏమో టామీని పట్టుకుంటూ ఉంటాడు. ఇంకా లీసాన్ పైకి వచ్చేస్తాడు. ఇంకా పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత క్యాట్ కి యాంటీడోట్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో టామీ అంటాడు, ఇదేమి బ్యూటిఫుల్ ఎండింగ్ కాదు అని చెప్పేసి లీసాన్ వైపు గన్ పాయింట్ చేస్తాడు. కానీ ఇదే టైంలో టామీని ఎవరో కాల్చేస్తారనమాట. ఎవరు అంటే లీసాన్ వాళ్ళ అన్నయ్య అనమాట. సో తాను వచ్చేస్తాడు, ఇక్కడికి వచ్చేసి టామీని కాల్చేస్తాడు. ఇంకా అప్పుడు లీసాన్ ఏమో చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. ఇంకా యాంటీడోట్ ఇద్దాము అని చెప్పేసి ఇంకా క్యాట్ దగ్గరికి వెళ్ళి కిస్ చేద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు క్యాట్ అంటుంది, నువ్వేం చేస్తున్నావు, యాంటీడోట్ నాకు కాదు బౌబౌకి ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు లీసాన్ ఏమో ఏంటి నీకు కాదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. బౌబౌ ఏమో యాంటీడోట్ నాకు ఇవ్వు ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట. ఇంకా కట్ చేస్తే వీళ్ళందరూ కూడా పడుకుని ఉంటారు. ఇంకా క్యాట్ లీసాన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు లీసాన్ అంటాడు, మా అన్నయ్యకి మనీ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే తను ఒక ఆర్ఫనేజ్ ని రన్ చేస్తున్నాడు. సో ఆ ఆర్ఫనేజ్ కి మనీ ఇవ్వడానికి తనకి మనీ అనేది కావాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అనమాట. ఇంకా వీళ్ళిద్దరు కూడా కిస్ చేసుకుంటారు. అండ్ ఇంకా కట్ చేస్తే వీళ్ళందరూ కూడా నార్త్ పోల్ లో ఉంటారనమాట. బౌబౌ ఏమంటాడు అంటే పెంగ్విన్స్ ని కొంతమంది చంపేస్తున్నారంట, సో వాళ్ళని పట్టుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి, వాళ్ళని పట్టుకుంటే మనకి 2 మిలియన్ వర్త్ ఇస్తారంట మనీ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు క్యాట్ అంటుంది, ఏ నేను నీకు శాలరీ ఇవ్వట్లేదా ఏంటి, నువ్వు అలా చేస్తున్నావు మనీ గురించి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదే టైంలో లీసాన్ అంటాడు, అవును 2 మిలియన్ మనం ఇక్కడికి రావడానికి 1.5 మిలియన్ అయింది తెలుసా నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో లీసాన్ వాళ్ళ అన్నయ్య అంటాడు, అవును నాకేం గుర్తొచ్చింది అంటే పెంగ్విన్స్ నార్త్ పోల్ లో కాదు కదా, సౌత్ పోల్ లో కదా ఉండేది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అలా అనేటప్పటికి క్యాట్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంక కోపం వచ్చేసి బాబో మీద అరుస్తూ ఉంటుంది. అండ్ ఈ మూవీ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ మూవీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.